ఇప్పుడే ఇక్కడ నా లొకేషన్ నుంచి ఇక్కడికి ఒక 5 to 6 కిలోమీటర్స్లో పాలకురం మనకు ప్లేస్ ఉంది. అక్కడ తెయ్యం ఫెస్టివల్ జరుగుతుందని చెప్పారు. 8 o'clock స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు టైం వచ్చేసి 7:10 అవుతుంది. సో నాకు రీచ్ అవ్వడానికి ఒక 15 minutes పడుతుంది, అరౌండ్ 20 minutes వేసుకోవచ్చు. సో 20 minutesలో నేను అక్కడ ఉంటే నాకు ఆ తెయ్యం ఫెస్టివల్ని కట్టి చేయడానికి టైం దొరుకుతుంది. సో దానికోసం నేను రెడీ చేసి ఆన్ చేసి వెళ్తున్నాను. చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది ప్లేస్ అనేది. నాకు ఈ రూట్ చాలా బాగా అలవాటు అయిపోయినాయి. మనం తిరిగి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా మెయిన్ రూట్కి వెళ్ళాలి. లెఫ్ట్ పోతే కాకాడు, రైట్ పోతే ఐడియా లేదు, వెళ్ళచ్చు. నా డిస్కౌంట్ నుంచి స్ట్రైట్గా చూపిస్తుంది. గులిగన్ వెళ్ళటం ஸ்ட்ரைட்டா லெஃப்ட் எங்க ஸ்டார்ட் இது பலகிரம் ஒரு நிமிஷம். பஸ்காடு ரோடா? സ്ഥല പേരുണ്ടോ? അത് പേര് ശ്രീ ഭഗവതി. സ്ഥല നെയിം പ്ലേസ് ശ്രീ ഭഗവതി. ഇതിലൂടെ പോയാൽ സ്ട്രൈറ്റ്. ഇതുണ്ടോ റോസ്റ്റർ ഉണ്ടോ? നോട്ടീസ് തെയ്യതിന്റെ ആര് പറഞ്ഞ തെയ്യുണ്ട്? ഗൂഗിളിൽ ചെക്ക് பண்ணிட்டா சார். തെയ്യം ടുഡേ ഉണ്ടാ അറിയില്ല. థ్యాంక్ యూ సార్. ఇక్కడే సార్ ఆఫీసర్ కూడా వచ్చాడు. నీ దగ్గర అక్కడ ఏమన్నా ఫోటో ఏమన్నా ఉందా, అంటే వాళ్ళది జరుగుతున్నట్టు ఒక పాటలోకి ఏమన్నా ఉందా మీ దగ్గర నడిచి? నా దగ్గర లేస్తే నాకు వాట్సాప్లో ఇచ్చారని చెప్పేసి, లేదు నాకు గూగుల్లో కూడా ఈ టైమింగ్స్ మెయింటైన్ చేసుకోవచ్చు వస్తున్నాను సార్ అని చెప్పేసి హైదరాబాద్ చెప్పి నుంచి అడిగితే చెప్పగలుగుతున్నాను సార్. అవునా సరే సైడ్గా నువ్వు చూస్తే ఒకసారి అని చెప్పాడు. సో ఇప్పుడు అందుకే వెళ్తున్నాను మళ్ళీ. రేట్లు కూడా చదివితే ఏవాళ్ళు చెప్తున్నాను, ఎందుకంటే చైన్ చాలా టైట్ అయిపోయింది. నా చైన్ లూబ్రికెంట్ బాక్స్ అనేది ఇంట్లోనే మర్చిపోయాను. అడాబిల్లో పెద్ద పడినది. సో కొంచెం ఏంటంటే ఇప్పుడు చైన్ చాలా టైట్ అయిపోయింది. సో త్వరగా వీలైతే త్వరగా దాన్ని లూబ్రికెంట్ చేయాలి. ఇంకా బైక్ చూపిస్తుంది. ఇదే కాకా డ్రైవర్, ఇది కాకా డ్రైవర్. ఇక్కడ నుంచి 2.7 వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి చెప్తాను ఇక్కడ ఎలా అనేది. సో ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ వస్తున్న టైంలో ఫార్లే చేశాను. లోకల్ వాళ్ళు ఉండేసి లోకల్లో ఒకరు వచ్చేసి ఆ లైట్స్ ఆఫ్ చేసి ఇక్కడ
పట్టుకుంటారు అని చెప్పేసి పెనాల్టీ వేస్తారని చెప్పేసి అతను చెప్పాడు. సో అప్పుడే ఇమ్మీడియట్గా నేను ఆ ఫాగలేషన్ ఆపేసాము. ఇప్పుడు నైట్ టైం కూడా యూజ్ నైట్ టైం వేసుకోవాలి, బట్ నేను అందుకే యూజ్ చేసేట్లేదు ఇప్పుడైతే. అంటే వేసుకోలేదు, బట్ నైట్ టైం మనం ఫ్లోన్ వెళ్తున్నాం కాబట్టి అదే ఆన్ చేయట్లేదు. మళ్ళీ తనలో పెద్ద గాలి పంపడం తగిలించుకోవడం ఎందుకని చెప్పేసి నేను లైట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు ఫెస్టివల్ జరుగుతుంది, ఇది కానీ చెయ్యండి అవుతాయన్నా చాలా బాగుంటుంది. చెయ్యమ్మా చెయ్యమ్మా ఏదో అన్నారు అసలు మనకు అవ్వ తెలియట్లేదు కాబట్టి మనం కొంచెం చెక్ చేస్తే మనం వెళ్తున్నాము. ఇక్కడ వీలవుతే నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి అది తీసుకున్నాం వీడియో. ఇక్కడ జరగకపోతే కానీ ముందర ఫస్ట్ సౌండ్ చూస్తుంటే మనకి అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అన్న తెయ్యం ఫెస్టివల్ తెయ్యం ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది తెయ్యం ఫెస్టివల్? ఎంత బాగుందో చూడండి. స్వామివారు కూడా లోపల ఉన్నారు. కొంచెం ఇలాగే ఇక్కడ కూడా ఉంది ముందర. సో మనం ఇక్కడ కూడా దర్శనం తీసుకోవాలి. ఇక్కడ స్వామివారు పూజ చేస్తున్నారు. వ్యూ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ.
అక్కడ పూజ కూడా అయిపోయిందండి. ఇక్కడ సైడ్ లో అన్నదానం పెడుతున్నారు. సో అన్నదానానికి వచ్చాను. సో చూస్తుంటే రైస్ చాలా బాగుంది, టేస్ట్ ఇంకా చాలా బాగుంది.